హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే కొత్తగా చీర కుచ్చులు అనేది నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్ డిజైన్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా సింపుల్ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఫుల్ వీడియో అనేది చూడండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పళ్ళుకి పీకో చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి శారీ కాదనమాట, హాఫ్ శారీ ఉంటుంది కదా, దాని మీద ఓనీ అనమాట. సో ఇది వచ్చేసి ఓనీ కలర్, ఇక్కడంతా ఇది బార్డర్ అనమాట. సో ఓనీ కలర్ థ్రెడ్ అది తీసుకున్నాను. ఇవి వచ్చేసి బెల్ మోడల్వి, అలాగే చిన్న రౌండ్ బాల్స్, అలాగే నార్మల్ థ్రెడ్ ఏంటంటే ముడి వేసుకోవడానికి, ఇది గోల్డెన్ థ్రెడ్ అనమాట. సో ఇక్కడ చూస్తుంది సిల్క్ థ్రెడ్, నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట, ఓనీ కలర్ అనేది తీసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఎలా వేసుకోవాలి ఏంటనేది చూడండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లలో చెప్పాను. థ్రెడ్ వచ్చేసి 200 టైమ్స్ రౌండ్ అప్ చేసుకొని ఐరనింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నార్మల్ థ్రెడ్ వచ్చి 4 వరుసలు పెట్టుకొని నీడిల్కి ఎక్కించుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. మీకు టేప్ మెజర్మెంట్తో కావాలంటే 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఒకవేళ టేప్ మెజర్మెంట్ అవసరం లేదంటే మీ అంజాదాన్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను. సో ఇక్కడ మనం థ్రెడ్ అదే చూడండి ఇట్లా ఎక్కించుకోవాలన్నమాట. మనం ఏదైతే పాయింట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ ఎక్కించుకొని ఒక 3 ఇంచెస్ దారం ఎక్కువ ఉండేలాగా ఉంచుకొని ఇక్కడ ఒకటి 2 ముళ్ళు అనేది వేసుకోవాలన్నమాట. సో ఇట్లాంటిది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట. ఈ డిజైన్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే నీడిల్కి 4 మడతలు ఎక్కించుకున్నాం కదా, దానికి ఈ రౌండ్ బాల్ ఒకటి, అలాగే ఈ బెల్ మోడల్ ఒకటి ఎక్కించుకొని ఈ థ్రెడ్కి అనేది మనం ఇక్కడ ఎక్కించుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా అనేది ఎక్కించుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్, ఇలా ఎక్కించుకోవాలి. సో చూసారు కదా, ఎక్కించుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని ఎక్కడైతే మనం బెల్ మోడల్ ఎక్కించుకున్నామో అక్కడ ఇది ఇలా సమానంగా పెట్టుకొని మిడిల్లో అనేది ముడి వేసుకోవాలన్నమాట. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. థ్రెడ్ మనము ఇలా సిల్క్ థ్రెడ్ దారానికి పెద్ద నీడిల్స్కి ఎక్కించుకొని ఆ నీడిల్ రాక కష్టపడే బదులు ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా ఎక్కించుకోవడము. సో చూసారు కదా, ఇలా ఎక్కించుకొని ముడి వేసుకున్న తర్వాత మిడిల్లో అక్కడికి చిన్న మనం కట్ చేసుకోవాలి. అంటే ఆ దారం బయటికి కనిపించకుండా కట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇప్పుడు వచ్చింది కదా, మీకు కావాలంటే మీరు ఇలా కూడా వదిలేయచ్చు ముడి వేయకుండా. ఇలా వదిలేస్తే ఏంటంటే ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట, దానికి డివైడ్ అయిపోతుంది. సో అలా డివైడ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గోల్డ్ జెర్రీ థ్రెడ్ తీసుకొని ముడి అనేది వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ముడి అనేది వేసుకోవాలి. ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా నేను నిన్న మొన్న అప్లోడ్ చేశాను ఆల్రెడీ, కుర్చీలో వీడియో కూడా ఒకటి. సో చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. నేను ఎండింగ్లో కూడా వీడియో అనేది క్లిప్ ఇస్తాను, ఎండింగ్లో కూడా వీడియో అనేది ఓకే చేసి చూడండి. అలాగే మన ఛానల్లో చాలా వరకు శారీ కుర్చీల డిజైన్లు చాలా ఉన్నాయన్నమాట. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ఒకసారి కుర్చీల వీడియోస్ అనేది చూడని వాళ్ళు ఉంటే కనుక. సో చూసారు కదా, ముడి వేసుకున్నాం కదా, వేసుకొని ఇది ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ ముడి కట్ చేసుకున్న తర్వాత మనకి సిల్క్ థ్రెడ్ అనేది ఎన్ని ఇంచులు కావాలనేది అన్ని ఇంచులు ఉంచుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే చాలా లెంత్ ఎక్కువ ఉంచుకుంటారు, 4 ఇంచెస్ 3 ఇంచెస్ అట్లా. కొంతమంది ఏంటంటే ఒక 1.5 ఇంచ్ అనేది ఉంచుకుంటారు. నేను నార్మల్గా అంజాద మీద కట్ చేసినాను అనమాట. సో చూసారు కదా, ఫైనల్లీ మనకైతే కుచ్చులు అనేది రెడీ అయిపోయింది. మనం ఇక్కడ ఐరనింగ్ చేయడం వల్ల ఇట్లా కుచ్చులు అనేది నీట్గా వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఐరనింగ్ చేసుకోవడం వల్లే నీట్గా వస్తాయి. సో అదే ఐరనింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో ఒకటి చేసి పెట్టాను, ఆ వీడియోలో చూడండి చూడని వాళ్ళు ఉంటే కనుక. సో ఇక్కడైతే నేను ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను అనమాట, చూడండి. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇట్లాంటి డిజైన్స్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి, తక్కువ టైంలో ఈజీగా అయిపోతాయి అనమాట. వాళ్ళే వేసుకోవచ్చు, బయట మనం ఇచ్చే పని లేకుండా వాళ్ళే వేసుకోవచ్చు అనమాట. సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి కుర్చీల వీడియోస్ కూడా ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే కనుక.
సో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇంకా మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, కుచ్చుళ్ళు అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇదనమాట, నేను ఇది ఓనీకి వేసినాను, ఫస్ట్ టైం వేసినాను అనమాట. ఓనీకి ఎప్పుడు శారీస్కే వస్తాయి మనకు ఆర్డర్స్ అయితే, కానీ ఫస్ట్ టైం హాఫ్ శారీకి కూడా కుచ్చుళ్ళు అనేది ఆర్డర్ వచ్చిందనమాట. సో ఇది ఎలా ఉంది, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ డిజైన్ అనేది మీ శారీస్కి మీరే ఓన్గా డిజైన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. సో అందుకే మన బెల్ ఐకాన్ అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.